నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కె అరవింద్ సాగర్, కన్సల్టెంట్ జనరల్ లేజర్ అడ్వాన్స్ లాప్రోస్కోపీ అండ్ రోబోటిక్ సర్జన్, శ్రేష్ఠ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ PHCL. ఈరోజు మనం గాల్ బ్లాడర్లో ఉన్న స్టోన్స్ వల్ల దానికి సరైన టైంలో ట్రీట్మెంట్ తీసుకోకపోవడం వల్ల వచ్చే కాంప్లికేషన్స్ గురించి మాట్లాడుకుందాము. గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. అవి డిఫరెంట్ సైజ్, డిఫరెంట్ షేప్లో ఉంటాయి. కొలెస్ట్రాల్ స్టోన్స్ అనేవి గాల్ బ్లాడర్లో ఫామ్ అయ్యే స్టోన్స్లో మోస్ట్ కామన్ స్టోన్స్ అండి. చాలా మందికి స్టోన్స్ ఉండడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. దాన్ని ఎసిమ్టమాటిక్ అంటాము. అంటే ఎటువంటి ఇబ్బంది లేని వాటిని ఎసిమ్టమాటిక్ స్టోన్స్ అంటాము. అవి స్కాన్లో కానీ మామూలుగా రొటీన్ చెకప్లో కానీ బయటపడుతూ ఉంటాయి. చాలా వరకు ఈ స్టోన్స్ ఉండడం వల్ల ఇబ్బందులు అనేవి ఫేస్ చేస్తూ ఉంటాము. ఆ ఇబ్బందుల గురించి తెలుసుకుందాం. కోలిస్టాసిస్ అంటే గాల్ బ్లాడర్ దగ్గర, గాల్ బ్లాడర్ స్టార్టింగ్లో స్టోన్ అనేది వచ్చి బ్లాక్ చేయడం వల్ల గాల్ బ్లాడర్లో ఉన్న జ్యూస్ అక్కడే ఉండిపోతుంది. దాన్ని కోలిస్టాసిస్ అంటారు. గాల్ బ్లాడర్లో స్టోన్ ఉండడం వల్ల వచ్చే నొప్పిని బిలియరీ కోలిక్ అంటాం. గాల్ బ్లాడర్లో చాలా స్టోన్స్ ఉండడం దాన్ని కోలిలిథియాసిస్ అంటారు. గాల్ బ్లాడర్ నుంచి ఆ స్టోన్ వచ్చి కామన్ బైల్ డక్ట్లో ఆగిపోవడం వల్ల లివర్లోంచి వచ్చే బైల్ని కూడా స్టాప్ చేయడం వల్ల దాన్ని కోలిడోకోలిథియాసిస్ అంటాము. గాల్ బ్లాడర్లో ఉన్న స్టోన్ వల్ల గాల్ బ్లాడర్ ఇన్ఫెక్షన్ వచ్చి వాపు రావడాన్ని కోలిసిస్టైటిస్ అంటాము. ఈ గాల్ బ్లాడర్లో ఉన్న స్టోను ప్యాంక్రియాస్ డక్ట్ని బ్లాక్ చేసి ప్యాంక్రియాస్ని ఇన్ఫెక్షన్ చేస్తే దాన్ని ప్యాంక్రియాటైటిస్ అంటారు. గాల్ బ్లాడర్లో ఉన్న స్టోన్స్ వల్ల దానికి ఇన్ఫెక్షన్ వచ్చి దాని చీమ్ పడితే దాన్ని గాల్ బ్లాడర్ ఎంపైమా అంటారు. సో ఇవన్నీ కూడా చాలా సీరియస్ కాంప్లికేషన్స్. కోలిడోకోలిథియాసిస్ అండ్ కోలాంజైటిస్ అనేవి చాలా సివియర్ కాంప్లికేషన్స్. లివర్ని ఎఫెక్ట్ చేస్తూ జాండిస్ వస్తుంది, లివర్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఇది ఉన్నప్పుడు మనం గాల్ బ్లాడర్ సర్జరీ డైరెక్ట్గా చేయలేము. మనం ఫస్ట్ దీనికి సంబంధించి ఎండోస్కోపీ ద్వారా ఈ స్టోన్స్ అనేవి బయటికి తీసి అక్కడ స్టెంటింగ్ చేసుకున్న తర్వాతనే మనం గాల్ బ్లాడర్ సర్జరీకి వెళ్లాల్సి ఉంటుంది. సో స్టోన్స్ అనేవి గాల్ బ్లాడర్లో ఉన్నప్పుడు సర్జరీ చేయడం ఈజీ. దాంట్లోంచి బయటికి వచ్చినప్పుడు కాంప్లికేషన్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. అందుకే ఒక్కసారి గాల్ బ్లాడర్లో మనం స్టోన్స్ చూసామంటే ఎంత త్వరగా అయితే అంత త్వరగా సర్జరీ చేయించేసుకొని ఈ కాంప్లికేషన్స్ అన్ని అవాయిడ్ చేసుకోవచ్చు.